ఇప్పటివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, మజ్జుపల్లి కృష్ణారావు గారు చాలా స్పష్టంగా ఇండస్ట్రియల్ పార్క్స్ గురించి వాస్తవాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి వివరించారు. వాటి కొద్దిగా కొంచెం యాడ్ చేయటం కోసం నేను 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దానికి నాచారం ఐడిఏ, మల్లాపూర్, చెర్లపల్లి, మౌలాలి, ఉప్పల్, కూకట్పల్లి, జీడిమెట్ల, బాలానగర్, ఏంటి ఇటువంటి ఇత్యాది రామచంద్రాపురం, పటాన్చెరు ఇటువంటి ప్లేస్లన్నీ ఒకప్పుడు 50-60 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరానికి ఊరు బయట ఉండేవి. సరే, అప్పుడు నగరం బయట ఉన్నాయి కాబట్టి ఈ నగరంలో ఇండస్ట్రియల్ గ్రోత్ కోసం ఆ రోజు ఇండస్ట్రియల్ పార్క్స్గా డెవలప్ చేసి అక్కడ ఇండస్ట్రీస్ ఇచ్చారు. ఈ 50-60 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున విస్తరించి ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ కాలనీస్ వచ్చినాయి. అట్లాగే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, మీరు ఈ మధ్య ఢిల్లీలో కూడా చదివి ఉంటారు, ఢిల్లీలో విపరీతమైనటువంటి పొల్యూషన్ పెరిగి అక్కడ కొన్ని రోజుల పాటు పాఠశాలలు కూడా క్లోజ్ చేస్తూ హాలిడేస్ ఇస్తూ ఉన్నారు. గవర్నమెంట్ ఆఫీసులు కూడా హాలిడేస్ ఇచ్చి కొన్ని రోజులు బయట ఢిల్లీ నుంచి బయట పోవడానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ ఏ స్థాయికి వెళ్ళిందంటే చివరికి భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఉండటానికి కొన్ని సమయాల్లో చాలామంది అక్కడ రావడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అటువంటి పరిస్థితి భవిష్యత్తులో హైదరాబాద్ నగరానికి కూడా రాకూడదనేది ప్రధానమైనటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అంశం. ఈ హైదరాబాద్ నగర వాసులు, రాష్ట్ర ప్రజలు ముందు గమనించాలి. అలాగే ఇప్పుడే ఉత్తమ్ కుమార్ గారు చెప్పినట్టు, సరే మీరు పరిశ్రమ పెట్టుకున్నారు కదా, మీరు బయటికి పోండి, ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఎక్కడో పెట్టుకోండి, మీరు వెళ్ళిపోండి అంటే అక్కడ పెట్టుబడి పెట్టి పరిశ్రమ పెట్టుకొని చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఖాళీ చేసి ఆడికి పోమనంటే అంత తొందరగా పోయే పరిస్థితి కూడా లేదు. ఒత్తిడి చేసి భయపెట్టి బయటికి పంపించే పరిస్థితి కూడా అంతకంటే మంచిది కాదు. అట్లాగే ఈ పారిశ్రామిక వాడల్లో చాలామంది కొన్ని సిక్కై మూసేసి కూడా ఉన్నాయి. మరి అంతిమంగా ఈ నగర పొల్యూషన్ నుంచి ఇక్కడ రెడ్ జోన్ సంబంధించినటువంటి, ఆరెంజ్ జోన్ సంబంధించినటువంటి పరిశ్రమలు చాలా సివియర్గా కాలుష్యం పెరుగుతుందని చాలా న్యాయస్థానాలు, చాలామంది సంబంధించినటువంటి వ్యక్తులు కోర్టు పోతే వాళ్ళు కూడా ఈ అబ్జర్వేషన్స్ గమనించి తగు చర్యలు తీసుకోవాలని చాలా సందర్భాల్లో చెప్పినటువంటి సంఘటనలు కూడా మీ అందరికీ తెలిసింది. మరి వీటన్నిటిని పరిగణలో తీసుకున్న తర్వాత ఏం చేయాలి నగరం గురించి, రాష్ట్రం గురించి అంటే, నగరం క్లీన్గా ఉండాలి, పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి, పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాలి, పారిశ్రామికీకరణ కూడా ఈ రాష్ట్రంలో జరగాలి అంటే ఆనాడు జనాభా లేనటువంటి ప్రాంతంలో 50-60 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి పరిశ్రమలు ఇప్పుడు కూడా మళ్ళీ అదే రకంగా జనాభా లేనటువంటి ప్రదేశాలకు తరలిస్తే అక్కడ పరిశ్రమలు పెరుగుతాయి, ఇక్కడ నగరం కూడా పొల్యూషన్ లేకుండా ఉంటుంది అనేది ప్రధానంగా అంతర్లీనంగా ఉన్నటువంటి మెయిన్ పాయింట్. ఇందులో ఎవరైనా ముందుకు వచ్చి పోవటానికి అవకాశం వస్తే రండి అని అంటే, ఒకటో ఇద్దరో ముగ్గురో వచ్చి ఇస్తే సెలెక్టెడ్గా కొద్ది మందికి పర్మిషన్ ఇచ్చి మీరు షిఫ్ట్ చేసుకోవటానికి, లేకపోతే మీ ల్యాండ్ మల్టీ యూజ్ కోసం, కన్వర్షన్ కోసం పర్మిషన్ ఇస్తే అది ఆ కొద్దిమంది పారిశ్రామికవేత్తలకి మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారు. లేకపోతే అంతర్లీనంగా కొద్దిమందికి అవకాశం ఇస్తుంటే కేసు టు కేసు ఇస్తూ ఉంటే ఆ పర్మిషన్ ఇచ్చేటువంటి వ్యక్తికి, పారిశ్రామికవేత్తలకి మధ్యలో జరిగేటువంటి లావాదేవీలు జరగటానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇటువంటి ఏవి జరగకుండా ట్రాన్స్పరెంట్గా తీసుకుంటే, మొత్తం ఒక పాలసీ డిసిషన్ తీసుకొని, యూనిఫామ్గా ఒక పాలసీ తీసుకొని, ట్రాన్స్ఫార్మ్గా మొత్తం అందరికీ ఒకటే నిర్ణయం తీసుకొని, ఎవరెవరైతే ముందుకు పోదాం అనుకుంటారో వాళ్ళందరికీ
అవకాశాలు ఇస్తూ అక్కడ 50% ఎస్ఓఆర్ ప్రకారం డబ్బులు కట్టి 80 ఫీట్ రోడ్ పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇస్తే వాళ్ళు కన్వర్షన్ చేసుకుంటారు. అట్లాగే యాసిడ్గా కన్వర్షన్ చేసుకునేటప్పుడు లేకపోతే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు గవర్నమెంట్ కట్టేటువంటి మళ్ళీ డబ్బులు కూడా గవర్నమెంట్కే వస్తాయి. లేకపోతే ఎంటైర్ యాక్టివిటీ ఆ ప్రదేశంలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరిగితే కన్స్ట్రక్షన్ ద్వారా సిటీలో మళ్ళీ హ్యాబిటేషన్ పెరుగుతుంది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ద్వారా స్టేట్కి జిఎస్టీ కూడా వస్తుంది. సో ఇన్ని రకాలుగా గవర్నమెంట్కి ఉపయోగపడేదాన్ని వదిలేసి అటువంటి యూనిఫామ్ పాలసీ క్యాబినెట్ సబ్ కమిటీలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్తో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోవాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు దాన్ని కూడా తప్పుబట్టి మీరు ఎట్లా చేస్తారు, మాలాయన చేసుకొని ఉండాల్సింది కదా అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా? ఆనాడు క్యాబినెట్ సబ్ కమిటీలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియదు. క్యాబినెట్లో పెట్టి అప్రూవల్ చేశారో కూడా చేయలేదు కూడా. కానీ మీరు మాత్రం ఇండస్ట్రీస్గా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నటువంటి వాటిలో కొద్దిమంది కన్వర్షన్ కావాలంటే మీకు కావాల్సినటువంటి వాళ్ళకి ఆ ఇండస్ట్రీని కన్వర్ట్ చేసి పర్మిషన్స్ ఇచ్చారు 50%. క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, పాలసీ లేకుండా. అంటే మీ వ్యక్తిగతంగా మీకున్నటువంటి పరిచయాలతో ఎవరెవరు సాయం చేయాలనుకున్నారు, ఏం చేసుకోవాలన్నా మీరు చేశారు. ఈ ప్రభుత్వం అట్లా చేయదలుచుకోవాలి. ఒక నిమిషం చెప్తాను, లెట్ మీ కంప్లీట్. ఈ ప్రభుత్వం అట్లా చేయదలుచుకోవాలి. ఈ ప్రభుత్వం చాలా ట్రాన్స్పరెంట్గా ఈ నగరానికి, రాష్ట్రానికి, రాష్ట్ర ఆదాయానికి మేలు జరగాలి. ఈ నగరం కూడా పొల్యూషన్ ఫ్రీ నగరంగా మారాలి. దీంట్లో తన పర భేదం లేకుండా ఒకటే నిర్ణయం జరగాలి. దానికోసమే క్యాబినెట్ సబ్ కమిటీలో సుదీర్ఘంగా అనేక మంది అధికారులతో మాట్లాడారు, స్టేక్ హోల్డర్స్తో మాట్లాడారు. అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం దాన్ని రికమెండ్ చేసి క్యాబినెట్ పంపించారు. క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతనే ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం జరిగింది తప్ప ఏ ఒక్క వ్యక్తుల కోసం మీలాగా మేము చేయలేదు. అందరూ మీలాగానే ఉంటారనుకుంటే పొరపాటు. అది అందరూ మీలాగా ఆలోచన చేస్తారనుకుంటే కూడా పొరపాటు. మేము దానికి భిన్నంగా రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. దానికోసమే నిర్ణయాలు తీసుకున్నాం తప్ప మీలాగా మేము ఇటువంటి తప్పుడు పనులు చేసేటువంటి ఆలోచన చేయలేదు. ఇంకో విషయం కూడా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము తీసుకొచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కానీ, లేకపోతే ఇతరత్ర ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి కానీ, లేకపోతే పేదలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, వీటన్నిటికి కూడా ప్రతి సంవత్సరం ఖర్చు పెరుగుతూనే, దానికి కావాల్సినటువంటి ఆదాయ వనరులు కూడా సమకూర్చుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. అలా అని ప్రజల మీద పన్నులు వేసి వాళ్ళు భారం వేసి ఇబ్బంది కూడా పెట్టకూడదు అనేది ఈ ప్రభుత్వం ఆలోచన. ఉన్న దాంట్లో ఎవరికి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు దేంట్లో ఎక్కువ పెద్ద ఎత్తున కాపాడవచ్చు, దాన్నే నేను తీసుకొని ముందుకు పోతాం తప్ప మేము